హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పేపర్తో డాగ్ ఎలా చేయాలో చూద్దాము. దానికి ఒక 4 సైజ్ ఈక్వల్గా ఉండే పేపర్ తీసుకుందాము. దాన్ని ఇలా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుందాము. చూసారు కదా. ఇప్పుడు ఇయర్స్ కోసం పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం, ఈ సైడు ఇది సైడ్. ఓకే, ఇప్పుడు మనకి ఒక డాగ్ షేప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం మౌత్ అండ్ నోస్ రెడీ చేసుకుందాం. ఇక్కడ 2 పేపర్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి ఇలా అప్ సైడ్కి ఫోల్డ్ చేసామన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనకి డాగ్ ఒక హెడ్ రెడీ అయిపోయింది, ఇయర్స్, నోస్ అండ్ మౌత్తో. సో ఇప్పుడు మన డాగ్ ఒక బాడీ పార్ట్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్కి కూడా మనం సేమ్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండే పేపర్ తీసుకుందామండి. దీన్ని కూడా సేమ్ మనం హెడ్కి ఫోల్డ్ చేసినట్టే ఫస్ట్ డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుందాము. చూసారు కదా. దీంట్లో ఒక ఎడ్జ్ మాత్రమే, మన 1 సైడ్ ఎడ్జ్ మాత్రమే ఇలా పైకి ఫోల్డ్ చేస్తామన్నమాట, టైల్ కోసము. చూసారు కదా. ఇప్పుడు మనకి బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని హెడ్కి అటాచ్ చేస్తాము. హెడ్ తీసుకొని 2 పేపర్స్ ఉన్నాయి కదా మౌత్కి దగ్గర, అక్కడ తీసి ఈ హెడ్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనకి ఫుల్ రెడీ అయిపోయింది, పప్పీ వచ్చేసింది. ఫుల్ అయితే రెడీ అయిపోయింది, ఇయర్స్, నోస్, మౌత్, టైల్, బాడీ పార్ట్ వచ్చేసింది. దీన్ని మా పిల్లలు ఎలా చేశారో మీకు నేను చూపిస్తాను. ఇది మా పిల్లలు రెడీ చేశారండి. ఐస్, నోస్, మౌత్ అండ్ పప్పీకి అక్కడక్కడ బ్లాక్స్ ఇచ్చారనమాట. చూసారు కదా. సో పప్పీ షేప్ వచ్చేసింది. 2 పప్పీస్ రెడీ చేశారు వాళ్ళు. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.